వెల్కమ్ టు A9 టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల్లో ప్రజల అభిప్రాయాలపై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల నుంచి అభిప్రాయ సేకరణ, 10 అంశాల ప్రతిపాదన, IVRS వివిధ రూపాల్లో సర్వే, అవినీతిపైన సర్వేలో ఫిర్యాదులు. ఇండోర్ లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీతో కలిసి మనం ఈ పోరాటం చేస్తున్నామని వెల్లడి. ఇది ఎన్నికల ర్యాలీ కాదు, ఇది ఒక యుద్ధమన్న రేవంత్ రెడ్డి. విశాఖ కోర్టుకు హాజరైన లోకేష్. నిజం ఎప్పటికైనా గెలుస్తుందన్న మంత్రి. 2019లో సాక్షి మీడియా తనపై రాసిన కథనంపై పరువు నష్టం దావా వేసిన మంత్రి. విచారణలో భాగంగా విశాఖపట్నం కోర్టుకు హాజరైన లోకేష్ నిజం తన వైపు ఉందని ఎన్నిసార్లైనా వస్తానని వ్యాఖ్య. ఆ హోర్డింగ్ చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం. కాంగ్రెస్ తెచ్చిన పెట్టుబడులు చూసి మనకు కడుపుమంట అంటున్నారని ఆగ్రహం. ఉద్యమం సమయంలో విద్యార్థులపైకి రేవంత్ రెడ్డి తుపాకీ గురిపెట్టాడన్న కేటీఆర్. నష్టాలతో వారాన్ని ప్రారంభించిన స్టాక్ మార్కెట్ సూచీలు. 824 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్. 243 పాయింట్లతో కోల్పోయిన నిఫ్టీ. భారత స్టాక్ మార్కెట్ పై అమెరికా ట్రేడ్ పాలసీ అనిశ్చితి ప్రభావం. కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన కేంద్ర మంత్రి అమిత్ షా. త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అమిత్ షా. అమిత్ షాతో పాటు పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్, రామ్దేవ్ బాబా. ఎల్లుండి మౌని అమావాస్య రోజు దాదాపు 10 కోట్ల మంది వస్తారని అంచనా. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీతో కలిసి మనం ఈ పోరాటం చేస్తున్నామని అన్నారు. ఇది ఎన్నికల ర్యాలీ కాదు, ఇది ఒక యుద్ధమని పేర్కొన్నారు. ఈ యుద్ధం రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడే వారికి, రాజ్యాంగాన్ని మార్చాలనుకునే వారికి మధ్య జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ విషయాన్ని ముందుగానే గుర్తించి రాజ్యాంగ పరిరక్షణకు పోరాడుతున్నారని తెలిపారు. मध्य प्रदेश के कांग्रेस अध्यक्ष जीतू पटवारी जी के नेतृत्व में संविधान बचाने के लिए आज इतना बड़ा, इस बार मोदी जी बहुत ताकत से वो कोशिश कर रहा है. मोदी जी को मैं इतिहास में पढ़ा था, गजनी मोहम्मद हिंदुस्तान को लूटने के लिए, हिंदुस्तान हासिल करने के लिए बार बार कोशिश किए. वैसा ही गजनी मोहम्मद जैसा आज मोदी जी ने संविधान बदलने के लिए, आरक्षण रद्द करने के लिए मोदी जी कोशिश कर रहा है. उनका कोशिश कामयाब नहीं होंगे, क्योंकि जब अंग्रेजों की, ब्रिटिशों को हरा के महात्मा गांधी जी ने इस देश को बचाया. आज उनका ही ब्रिटिश जनता पार्टी, जो भारतीय जनता पार्टी के नाम से चल रहा है, वो ब्रिटिश जनता पार्टी को हराने के लिए अपने भाई राहुल गांधी जी ने खड़ा हुआ है. अपना सिपाही बनकर आज जो कोशिश कर रहे हैं, हम सब लोग राहुल गांधी जी के मदद में हम लोग सब लोग इस लड़ाई में शामिल होना है और संविधान को बचाने के लिए हम लोग सब कोशिश करना है. इसीलिए ये दो परिवारों के बीच में लड़ाई है. एक गांधी जी का परिवार, दूसरे गाडसे के परिवार. गाडसे के परिवार के तरफ से मोदी जी लड़ रहा है, गांधी जी के परिवार के तरफ से राहुल गांधी जी ने लड़ रहा है. इसीलिए हम सब लोग गांधी जी परिवार बनकर राहुल गांधी जी को मदद देना है. राहुल गांधी जी के नेतृत्व में कांग्रेस सरकार बनेंगे इस देश में, संविधान को बचाएंगे, संविधान से सरकार चलाने के लिए हम सब कोशिश करेंगे. आप सब लोग यहाँ आकर कांग्रेस पार्टी के साथ राहुल गांधी जी के साथ दिया हुआ है, सबको धन्यवाद कहते हुए मैं यहाँ पर आपसे गुजारिश करता हूँ, कांग्रेस के साथ हम लड़ेंगे और साथ में रहेंगे और कांग्रेस के साथ रहकर बीजेपी के खिलाफ लड़ेंगे. धन्यवाद मित्रों. जय संविधान. धन्यवाद.
దావోస్ లో వాణిజ్య పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం చంద్రబాబు మళ్లీ పరిపాలనలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందన్న దానిపై తాజాగా సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారుల నుంచి సేకరించిన వివరాల మేరకు ఆయా శాఖల పనితీరుపై ఈ సమీక్షలో చర్చించారు. 10 అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఐవీఆర్ఎస్ వివిధ రూపాల్లో అభిప్రాయాలు సేకరించారు. సామాజిక పెన్షన్లు, దీపం పథకం, అన్నా క్యాంటీన్, ఉచిత ఇసుక సరఫరా, ధాన్యం సేకరణ, ఆసుపత్రులు, దేవాలయాల్లో సేవలపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారాన్ని సమావేశంలో సమీక్షించారు. మళ్ళా దీన్ని గట్టెక్కించి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. విల్ డూ ఇట్. అందుకే మమ్మల్ని నమ్మారు. 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ట్రస్ట్. ఆ ట్రస్ట్ని బ్రీచ్ చేస్తే కరెక్ట్ కాదు. వాళ్ళ మారిగా బాధ్యత రాహిత్యంగా పనిచేయలేం, అట్లని చెప్పి ఇచ్చలవిడిగా చేయలేం. నేను అందుకనే ప్రజల్ని కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్లేస్ ఎవ్రీథింగ్ బిఫోర్ పబ్లిక్. టైం టు టైం ఇస్తాను, నేను అన్నీ చేస్తాను. చేసిన తర్వాత ఏది కూడా సంపద సృష్టించినా, ఆదాయాన్ని పెంచినా ఆదాయం ఎవరికి చెందుతుంది? ఇట్ ఈస్ ఎ పబ్లిక్. వాట్ ఆల్ ఐ క్రియేట్ వెల్త్, ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. అందుకని ఇవన్నీ చేసి వాళ్ళకు కూడా గవర్నమెంట్లో డబ్బులు సంపద సృష్టించడమే కాదు, రైట్ టైంలో వాళ్ళకు కూడా వెసులుబాటు రావాలి. లేదు నేను సంపద సృష్టిస్తున్నాను తర్వాత ఇస్తాను, మీరు మాత్రం సఫర్ కండి అంటే సఫర్ అవ్వడానికి సిద్ధంగా లేరు. ఒక మిస్ గవర్నెన్స్, ఒక కరప్ట్ గవర్నెన్స్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ నేను ఏ విధంగా ట్రాక్లో పెట్టడమే కాకుండా వాళ్ళ ఇబ్బందులు కూడా అధిగమించే విధంగా ఐ హ్యావ్ టు ప్లాన్ ఇట్. నేను మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా పెడతా, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి, నేనేం మీకు ఇవ్వనంటే దట్ ఈజ్ నాట్ ఫెయిర్. దట్ నో బడీ విల్. వాళ్ళు కూడా సఫర్ అయ్యేదానికి కరెక్ట్ కాదు. మాకు ఓట్లేసింది సఫర్ కావడానికి కాదు, మాకు ఓట్లేసింది రివైవ్ చేస్తామన్న నమ్మకం కోసం. అదే మరి ఆదుకుంటామని, ఆదుకునే బాధ్యత మా పైన ఉంది. డెఫినెట్గా ఎవ్రీ మినిట్ ఐఎమ్ థింకింగ్. అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేకపోతే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు 2019లో సాక్షి మీడియా తనపై రాసిన కథనంపై వేసిన పరువు నష్టం దావా కేసులో ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను విశాఖ విమానాశ్రయానికి పలుమార్లు వచ్చానని, టీడీపీ ప్రభుత్వం తనపై లాంచ్ లో 25 లక్షలు ఖర్చు పెట్టిందని సాక్షి తన కథనంలో రాసిందని మంత్రి ఆరోపించారు. దీనిపై అప్పట్లోనే పరువు నష్టం దావా వేశానన్నారు. ఆధారాలు లేకుండా ఎలాంటి వార్తలు ప్రచారం చేస్తే రీజైండర్ అవ్వాలని నోటీసులు జారీ చేశామని చెప్పారు. పదే ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇవాళ కూడా మంత్రి హోదాలో విశాఖకు వచ్చిన పార్టీ ఆఫీసులో బస్సులో నిద్రించినట్లు తెలిపారు. అక్కడ ప్రభుత్వం నుంచి ₹1 కూడా తీసుకోలేదన్నారు. వాటర్ బాటిల్స్, రవాణాకు వాహనాలు సైతం తన సొంత డబ్బు నుంచే ఖర్చు పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ విషయం తన తల్లి భువనేశ్వరి నుంచి నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసు విచారణకు ఇప్పటికీ 4 సార్లు హాజరయ్యానని, ఇంకా ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానన్నారు. నిజం తన వైపు ఉందని, ఎప్పటికైనా అది గెలుస్తుందని నమ్ముతున్నట్లు లోకేష్ చెప్పారు. లాంజ్లో నా పైన దాదాపు 25 లక్షల రూపాయలు ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందనే వార్త వేస్తాం జరిగింది. అప్పుడే నేను లీగల్ నోటీస్ కూడా జారీ చేశాను. మీరు క్షమాపణ చెప్పాలి, నేను ఎక్కడ ఆధారాలు లేవు, రాజ్యాంగం చాలా స్పష్టంగా ఆధారాలతో ప్రింట్ చేయాలి అని చెప్తుంది. అంతేగాని ఆధారాలు లేకుండా ప్రింట్ చేస్తే అది డిఫమేటరీ నేచర్ అని చాలా స్పష్టంగా చెప్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో రిజైండర్ ప్రింట్ చేయండి అని ఆనాటి సాక్షి కానివ్వండి, అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రింట్ అయ్యే, ప్రతి వారం ప్రింట్ అయ్యే మ్యాగజైన్ ద వీక్ కూడా మనం
నోటీసులు జారీ చేస్తాం జరిగింది. ద వీక్ అవుతే ఇమీడియట్గా మా దగ్గరకు ఉన్న సమాచారం కరెక్ట్ కాదు, మీరు చెప్పిందే కరెక్టు, మేము రిజైండర్ ప్రింట్ చేస్తామని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రింట్ చేస్తాం జరిగింది. కానీ బ్లూ మీడియా గురించి మీకు బాగా తెలుసు. తప్పుడు వార్త పదే పదే రాసి అది నిజం చేయాలని ప్రయత్నిస్తుంది. అదే రీతిలో వాళ్ళు ముందరికెళ్తున్నారు. అందుకే నేను గత 5 సంవత్సరాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా. ఇది 4వ వాయిదా. ఎన్నిసార్లే నేను వస్తాను, ఎందుకంటే నిజం నా వైపు ఉంది. గతంలో కూడా మీకు చెప్పాను. ఈ రోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకొని సొంత భోజనం నేను తింటున్నా తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా నేను తీసుకోవట్లేదు. నేను ఇక్కడికి వచ్చిన వాహనం కూడా నా సొంత వాహనం, దాంట్లో డీజిల్ కూడా పోసుకుని నా సొంత నిధులతో, ఎక్కడ ప్రభుత్వం పైన ఆధారపడకూడదని మా తల్లి భువనేశ్వరి గారు నాకు చిన్నప్పుడు నేర్పించారు. అదే రీతిలో ముందరకెళ్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నేను లాజికల్ ఎండ్కి తీసుకెళ్తాను. ఎన్నిసార్లు వాయిదాలు వేసినా నాకు ఇబ్బంది లేదు, ఎన్నిసార్లు రమ్మన్నా నాకు ఎలాంటి మొహమాటం లేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. నిజం గెలిచడానికి కొంచెం ఆలస్యమైనా నిజం గెలుస్తుందని బలంగా నమ్మే వ్యక్తిని. గతంలో కూడా నేను చూశాను. నాకు నేను కట్టుబడి ఉంటాను. ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే సమాధానం చెప్పడానికి సిద్ధం. అవును సార్. పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గాంధీ భవన్ లో పీసీసీ కమిటీలో సమావేశమయ్యారు. నియోజకవర్గ పరిణామాలపై కాటా శ్రీనివాస్ గౌడ్ కమిటీకి నివేదిక సమర్పించారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ నేతలపై వేధింపులు కొనసాగుతున్నాయని, అధికారిక కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే సమాచారం అందుతోందని ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కమిటీకి సమర్పించారు. అనంతరం పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం 72,000 అందిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షలు ఇస్తోందని వివరించారు. బండి సంజయ్పై విమర్శలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు ఇళ్లను నిర్మించేందుకు కట్టుబడి ఉందని, బీజేపీ ఇస్తున్న 5 కిలోల బియ్యం కేవలం 54 లక్షల కార్డులకు మాత్రమే పరిమితమని, తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. వారికి పట్టణాభివృద్ధి శాఖ కింద ఉంటది. ఈ 2 డిఫరెంట్ మంత్రులు ఉంటాయి పైన కేంద్రంలో కూడా. పీఎం ఆవాస్ యోజన అర్బన్ కింద ఒకటి ఉంటది, పీఎం ఆవాస్ యోజన రూరల్ కింద ఇంకోటి ఉంటది. పీఎం ఆవాస్ యోజన రూరల్ కింద ఆయన అన్నాడు కదా, ఏ ఊరికి పోయినా కూడా ఈరోజు మేమిస్తున్నటువంటి పథకాలతో నడుస్తుంది. మేమిస్తున్నటువంటి వాటి మీదకెంచే వీళ్ళు చెప్పుకుంటా మా పేరు పెట్టకుండా ఇంద్రమ్మ పేరు పెడితే ఒప్పుకోమని అంటుండు కదా. మరి ఏ ఊర్లో పీఎం ఆవాస్ యోజన గ్రామీణాభివృద్ధి కింద నువ్వు గత 10 సంవత్సరాలలో కేంద్రం కింద ఇచ్చినటువంటిదో మీరు అధికారికంగా కాగితాలు పట్టుకొని రావాలి. ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అసలు కేంద్రం కించి ఎంత వస్తాయి, రాష్ట్రం కించి ఎంత వస్తాయి, ఈ పథకం ఏం చెప్తుంది అనేటటువంటిది ప్రజలకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పీఎం ఆవాస్ యోజన రూరల్ కింద ఈ పథకం ఏమని చెప్తుంది అని అంటే 1,20,000 రూపాయలు ఇంటికి ఇస్తారండి. 1,20,000 రూపాయలు ఇంటికి ఇస్తారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది తెలుసా? 72,000 రూపాయలు ఇస్తుంది. మిగతా 48,000 రూపాయలు రాష్ట్ర సర్కార్ భరించాలి. పీఎం ఆవాస్ యోజన అర్బన్ కింద అంటే పట్టణాల్లో ఉంటున్నటువంటి దాని కింద 2.5 లక్షల రూపాయలు ఇస్తారు. ఈ పథకం కింద మొత్తం ఇంటికి విలువ కేంద్ర ప్రభుత్వం కట్టేది, పట్టణంలో పేదోళ్ళకి ఇచ్చేటటువంటిదేమో 2.5 లక్షల రూపాయలు. దీంట్లో కేంద్రం ఎంత ఇస్తుంది? 1,50,000 రూపాయలు ఇస్తుంది. రాష్ట్రం ఎంత భరించాలి? 1,00,000 రూపాయలు భరించాలి. అదే గ్రామాలలో అయితే పీఎం ఆవాస్ యోజన గ్రామీణాభివృద్ధి శాఖ కింద ఉంటుంది. 2 మంత్రులు వేరు, మన ముఖ్యమంత్రి గారు మన డెలిగేషన్ 2 కలిసిరు. 72,000 రూపాయలు ఇంటికి ఇచ్చేటటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామనేటటువంటి మాట ఇచ్చినటువంటి మేము, కట్టించినటువంటి చరిత్ర ఉన్నటువంటి మాకు ఆ ఇంద్రమ్మ పేరు మీద సాక్షాత్ ప్రతి ఊర్లో ఒక మాటనే ఉంటుంది, హనుమన్ల గుడి లేని ఊరు లేదు, ఇందిరమ్మ ఇల్లు లేని వాడలేదని ఉత్తగన్నారు. ఏ ఊరికన్నా పోతే ఇందిరమ్మ ఇల్లు కట్టించినటువంటిది ఒక ఊరు చూపిస్తారా ఈరోజు తెలంగాణలో? ఓపెన్ ఛాలెంజ్. ఇదే 10 సంవత్సరాలలో ఏ మారుమూల ప్రాంతానికన్నా పోతే ₹1 చెందినటువంటి ఇల్లు చూపిస్తామని బీజేపీకి నుంచి బండి సంజయ్ గారు జవాబు చెప్పాలి. టోటల్ 10 సంవత్సరాలలో నువ్వు ఊర్లలో కట్టేటటువంటిది రూరల్ డెవలప్మెంట్ కింద ఒక్క ఇంటికి అనా పైసా నువ్వు ఇయ్యలేదు. ఈరోజు చేసి అంటాడు ఏ పేరు పెట్టినా నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టాలంట. దేనికి పెట్టాలండి బొమ్మ? అలా ఇంకొకటి
మనం ఎంత ఇస్తున్నామండి? రాష్ట్ర సర్కార్ నుంచి ఇందిరమ్మ ఇల్లు కట్టించేటప్పుడు 5 లక్షల రూపాయలు బీసీ బిడ్డలకి, ఎస్సీ ఎస్టీ బిడ్డలకేమో 6 లక్షల రూపాయలు మనం ఇస్తున్నాం. 6 లక్షల రూపాయలు మనం ఇస్తే ఆయన రూరల్ డెవలప్మెంట్ కింద మనం పోయి అడిగినాం. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ అంటే రెండు భద్రశత్రులు లెక్క కొట్టుకోవాలి. కానీ మీకు గుర్తుండాలి, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు అదే వేదిక మీదకించి ప్రజల ముఖ్యమంత్రి అయినటువంటి చిత్తశుద్ధి ఉన్న నాయకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? రాజకీయాలకు అతీతంగా భేషజాలకి పోకుండా నా తెలంగాణ ప్రజలకి మేమిచ్చినటువంటి హామీలలో నెరవేర్చడానికి పెద్దన్న పాత్ర లెక్క కేంద్రం ముందుకు రావాలి. దానికి ఎన్ని మెట్లైనా మేము దిగడానికి సిద్ధం. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మకమని ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్వీ క్యాలెండర్ ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవలో దరఖాస్తు చేసుకున్న వారికి 6.5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని గుర్తు చేశారు. భారతదేశానికే ఒక దిక్సూచిలాగా అన్ని రంగాలలో అభివృద్ధిని సంక్షేమాన్ని సమతుల్యంగా నడిపింది మన నాయకుడు కేసీఆర్ గారు అనే విషయం మీకు తెలుసు. ముఖ్యంగా విద్యారంగమే తీసుకుంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసిన కొన్ని కార్యక్రమాలు బహుశా భారతదేశంలో స్వాతంత్ర్య అనంతరం ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు అంటే అది అతిశయోక్తి కానే కాదు. ఉదాహరణకి ఒక లెక్క చెప్పాలి అంటే, ఎందుకంటే మీకు తెలిస్తే మీరు 10 మందికి చెప్తారు కాబట్టి, మీ అందరికీ తెలుసు గురుకుల పాఠశాలలే తీసుకుంటే మొత్తం భారతదేశంలో 1000 పైచిలకు గురుకుల పాఠశాలలు ముఖ్యంగా సమాజంలో విద్యకు దూరంగా ఉండి అణగారిన వర్గాలుగా గుర్తించబడ్డ వర్గాల నుంచి ముఖ్యంగా దళితులు కానీ గిరిజనులు కానీ బలహీన వర్గాల పిల్లలు కానీ మైనారిటీ పిల్లలు కానీ వారికి ప్రభుత్వమే తల్లి తండ్రిగా ఉండి అన్ని సకల సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించి వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో 1000 పైచిలకు గురుకుల పాఠశాలలు పెట్టిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కుతుందనే మాట నేను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అందులో భాగంగా 60 డిగ్రీ కళాశాలలు కూడా మన రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇంటర్ రెసిడెన్షియల్ కళాశాలలు 146 ఉండే మనం వచ్చినాడు, వాటిని 592 చేసుకున్నాం. అంటే 4 రెట్లు 146ను 592 మనం జూనియర్ ఇంటర్ రెసిడెన్షియల్ కళాశాలలు చేసుకున్నాం. ఈ రెసిడెన్షియల్ స్కూల్ ఇప్పుడే నేను మీకు చెప్పిన 294 ఉండే, దాన్ని 1022 చేసుకున్నాం. పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకున్నాం. కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వచ్చే పరిస్థితి ఉన్నది. చాలా విచిత్రం అనిపిస్తుంది కొన్ని చూస్తుంటే. నిన్ననే ఊరిచ్చి అదే సినిమా ఉంటుంది, మీరు చూసింటారు, మీరు చూసినో లేదా మీరు చిన్నపిల్లలు. మొదలు ఏం చెప్పారు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసి తీర్థం. 6 అయినా సరే, భూమి ఆకాశం ఒకటైనా సరే, ఇటు ఉదయించే సూర్యుడు అటు ఉదయించినా సరే చేసి చూపెడతా అని చెప్పి గంభీరమైన డైలాగులు. సినిమాలలో పాత ఎన్టీఆర్ కూడా కొట్టబోతుండే, అసలు డైలాగులు కొట్టి అసలు ఇది చేస్తాం అది చేస్తాం పొడి చేస్తాం, మేము లేస్తే మనుషులమే కాదు అని అటు డైలాగులు దంచి 420 హామీలు 420 హామీలు ఇచ్చి గెలిచి అధికారంలోకి వచ్చింది. వచ్చినాక ఇప్పుడు ఇది 14వ నెలనో 15వ నెలనో నడుస్తుంది. ఇప్పుడు సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్తా ఉన్నారు. అబద్ధాలు చెప్తే కూడా మరి ఎవరో చిన్న సోషల్ మీడియాలో పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తనో ఐటీ సెల్లో పనిచేసే ఒక పిల్లగాడో పిల్లనో అబద్ధం చెప్పినట్టే అర్థం ఉంటుంది. కేంద్ర మంత్రి అమిత్ షా కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్త కోటి తరలి వస్తోంది. 45 రోజుల పాటు జరగనున్న ఈ కుంభమేళాలో ప్రముఖులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ రోజు అమిత్ షా కుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమిత్ షాతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యోగా గురు రామ్దేవ్ బాబా కూడా పుణ్యస్నానం ఆచరించారు. ఈ కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈ నెల 29న మౌని అమావాస్య కావడంతో ఆ రోజున 8 కోట్ల నుంచి 10 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. भाई
बाहर चले गए, वो सामने है। टीम से क्या करना सर, थोड़ा सा सर कहानी पलट गई भाई। భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. బీఎస్సీ సెన్సెక్స్ 824 పాయింట్లు నష్టపోయి 75,366 వద్ద ముగిసింది. నిఫ్టీ 263 పాయింట్లు నష్టపోయి 22,829 వద్ద స్థిరపడింది. అమెరికా ట్రేడ్ పాలసీపై అనిశ్చితి కొనసాగుతుండడం, విదేశీ నిధులు తరలి వెళ్తుండడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు భారత స్టాక్ మార్కెట్ తీరతెన్నులను నిర్దేశించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై తమ వాణిజ్య ట్రాఫిక్లను సవరిస్తుండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇవాళ ట్రేడింగ్ లో ఐసిఐసిఐ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ, మారుతి, ఎల్ఎన్టీ షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ షేర్లు నష్టాలు చవిచూశాయి. పద్మ అవార్డుల్లో రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపించిందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన పేర్లను కేంద్రం పరిశీలించి అర్హులకి అవార్డులు ఇస్తోంది. ఏ పేరు పెడితే ఆ పేరు పంపితే ఇవ్వరు. గద్దర్కి అవార్డు ఎలా ఇస్తాం? ఆయన భావజాలాలేంటి? ఎందరో బీజేపీ నేతలను చంపిన వ్యక్తుల్లో గద్దర్ ఒకరు. బరాబర్ ఆయనకు పద్మ అవార్డు ఇవ్వమని కుండబద్దలు కొట్టారు. మీరు పంపిన పిల్లలు ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి, మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే, నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి, పంపిస్తారు. ఎట్టిస్తామన్నా ఎట్టిస్తాం? గద్దర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి. కేంద్రం ఆలోచిస్తుంది. మీరు పంపిన పిల్లలు ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి, మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే, నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి, పంపిస్తారు. ఎట్టిస్తాం? గద్దర్కి ఎట్టిస్తాం చెప్పండి? ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కయ్యాం. మా కార్యకర్తలు చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తాం ఏంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తను హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా బీజేపీకి జై కొడితేనే పద్మ అవార్డులు ఇస్తారా అంటూ ఒక వీడియో విడుదల చేశారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాటలు హాస్యాస్పదమన్నారు. ఆయన ఒక కేబినెట్ మినిస్టర్ అని మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీరు గద్దర్ గారి గురించి, గద్దర్ గారి భావాజాలం గురించి మాట్లాడుతారు, అది వింటేనే హాస్యాస్పదంగా ఉంది. మీరు ఒక కేబినెట్ మినిస్టరా, కార్పొరేటరా? మీరు ఎందుకంటే మీరు అధికారంలో ఉంటే బీజేపీ భావాజాలం ఉన్న వాళ్లకు, రైట్ వింగ్ భావాజాలం ఉన్న వాళ్ళకే మేము పద్మ అవార్డులు ఇస్తామని చెప్పినట్టుగా ఉంది. మీరు రాష్ట్రపతిని, ప్రధాని చిన్నతనం చేసినట్టుగా ఉంది మీ మాటలు. ఎందుకంటే ఈ దేశంలో మీరు ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఒక భావాజాలం కోసం పనిచేసిన వారే, ఒక అట్టడుగు వర్గాల కోసం పనిచేసిన వారే. ఈ రోజు గద్దర్ గారు కూడా గతంలో ఉద్యమం చేసిన వారు, వెనుకబడ్డ వర్గాల కోసం పోరాటం చేసి పాటలు రాసిరు. మధ్యన మీరు పరేడ్ గ్రౌండ్ లో పెడితే మీ నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా వచ్చిన విషయాన్ని మీరు మర్చిపోయినట్టు. అంటే ఈ విషయం చూస్తే రానున్న రోజులలో భారతదేశంలో బీజేపీ పాట పాడిన వారు, బీజేపీ వంతు పలికిన వారికే అన్ని వస్తాయని చెప్పినట్టుగా ఉంది మీరు. కాబట్టి దయచేసి మీ మాటలు విత్డ్రా చేసుకోవాలి. ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ భావాజాలం ఉంటది. ప్రతి దగ్గర అధికారం మారుతూ ఉంటది. కానీ ఈ అవార్డులు అనేది
నిష్పక్షపాతంగా ఇవ్వాల్సినటువంటి ఆ పరిస్థితి ఉంటుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బంటు శోభారాణి మండిపడ్డారు. ఇప్పటికే నువ్వు విలన్ కు తక్కువ, జోకర్ కి ఎక్కువ అయిపోయారని విమర్శించారు. కేటీఆర్ అనవసరమైన మాటలు మాట్లాడకు, మీ పని అయిపోయిందని ఫైర్ అయ్యారు. మీరు చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారన్నారు. ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. గాడిదలను చూస్తుంటే గుర్రాల విలువ తెలుస్తుందని కేటీఆర్ కామెంట్స్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనలో గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన బ్రహ్మాండంగా విజయవంతమై 1,78,000 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. కానీ ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు, గాడిదలను చూస్తేనే గుర్రాల విలువ తెలుస్తుంది అనేది మాట్లాడినాడు, కామెంట్ చేస్తా ఉన్నాడు. నిజంగానే గాడిదల పరిపాలన అయిపోయింది. గుర్రాల్లాగా పరిగెత్తిచ్చే సమయం ఆసన్నమైంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని. మీరు గాడిదలు కాబట్టి గాడిదలను కాసుకుంటా తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకురాకుండా గాడిద పళ్ళుదో మీరు ఇన్ని రోజులు ఏం చేసిరని మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వస్తున్నందుకు బుద్ధుంటే అభినందించాలి, లేదంటే నోరు మూసుకొని కూర్చోవాలి తప్పిస్తే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి ఇప్పటికే నువ్వు విలన్ కు తక్కువ, జోకర్ కి ఎక్కువ అయిపోయినావు. అనవసరంగా మాట్లాడొద్దు కేటీఆర్. ఇంకా అయిపోయింది, మీ పని అయిపోయింది. మీరు చేసినటువంటి మోసాలు వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. మీరు చేసినటువంటి మోసాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. ఏం మొహం పెట్టుకుని ఇంకా ప్రజల ముందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా నీకు ఏ మాత్రమైన ఇంగిత జ్ఞానం ఉంటే అభినందించు. వైసీపీ నాయకుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ 4 రాజీనామాలు జరిగాయని, పార్టీ బలహీనపడిందని అనుకోవడం తప్పని చెప్పారు. నాలాంటి వారు పార్టీ కోసం పనిచేసేవారు కోకొల్లలుగా ఉన్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి నాయకుల బలం అవసరం లేదు, ఆయనకున్న బలం ప్రజాబలమని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోని లేని రోజుల్లో ఆ పార్టీ నేతలు వైసీపీలో చేరిన సందర్భాలను గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డికి ప్రజల మద్దతు అతని నిజమైన బలమని తెలిపారు. పార్టీపై ప్రజల నమ్మకం ఏమాత్రం తగ్గలేదని, వైసీపీ ముందుకే సాగుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. మరికొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రాజ్యసభ పదవులను, మంత్రి పదవులను, ఎమ్మెల్యే పదవులను, కౌన్సిల్లో అత్యున్నతమైన పదవులను అనుభవించి పేరును, ప్రఖ్యాతిని, సంపదను అన్నిటినీ అనుభవించి పార్టీ అధికారంలో లేని ఈ సందర్భంలో, నాయకుడు పోరాటం చేస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఆ నాయకుడిని వదిలిపోవడం అన్నది వారి సంస్కారానికే వదిలేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేస్తున్నారు వీళ్ళు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల్లో ప్రజల అభిప్రాయాలపై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల నుంచి అభిప్రాయ సేకరణ, 10 అంశాల ప్రతిపాదన, ఐవీఆర్ఎస్ వివిధ రూపాల్లో సర్వే, అవినీతిపైన సర్వేలో ఫిర్యాదులు. ఇండోర్లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీతో కలిసి మనం ఈ పోరాటం చేస్తున్నామని వెల్లడి. ఇది ఎన్నికల ర్యాలీ కాదు, ఇది ఒక యుద్ధమన్న రేవంత్ రెడ్డి. విశాఖ కోర్టుకు హాజరైన లోకేష్. నిజం ఎప్పటికైనా గెలుస్తుందన్న మంత్రి. 2019లో సాక్షి మీడియా తనపై రాసిన కథనంపై పరువు నష్టం దావా వేసిన మంత్రి. విచారణలో భాగంగా విశాఖపట్నం కోర్టుకు హాజరైన లోకేష్. నిజం తన వైపు ఉందని ఎన్నిసార్లైనా వస్తానని వ్యాఖ్య. ఆ హోర్డింగ్ చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం. కాంగ్రెస్ తెచ్చిన పెట్టుబడులు చూసి మనకు కడుపుమంట అంటున్నారని ఆగ్రహం. ఉద్యమం సమయంలో విద్యార్థులపైకి రేవంత్ రెడ్డి తుపాకీ గురిపెట్టాడన్న కేటీఆర్. నష్టాలతో వారాన్ని ప్రారంభించిన స్టాక్ మార్కెట్ సూచీలు 824 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 243 పాయింట్లతో కోల్పోయిన నిఫ్టీ. భారత స్టాక్ మార్కెట్ పై అమెరికా ట్రేడ్ పాలసీ అనిశ్చితి ప్రభావం. కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన కేంద్ర మంత్రి అమిత్ షా. త్రివేణి సంగమం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అమిత్ షా. అమిత్ షాతో పాటు పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్, రామ్దేవ్ బాబా. ఎల్లుండి మౌని అమావాస్య రోజు దాదాపు 10 కోట్ల మంది వస్తారని అంచనా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A9 TV.